ఇక్కడ కొన్ని ఆకారాలు ఉన్నాయి కదా, ఆ ఆకారంతో ఉన్న వస్తువులు కూడా ఏంటి అని అడుగుతాను, మీరు చెప్పాలి. ఇదేంటి ఇప్పుడు, ఇదేంటి చెప్పండి అందరూ. ఓకే, ఇదేంటి? ఇదేంటి? కాదు, క్లాస్ కొట్టండి అందరూ. ఇదేంటి? వెరీ గుడ్. సమోసా ఇది కాదు, చెప్పాలి. కాదు, ఏంటిది? త్రిభుజం. త్రిభుజానికి ఎన్ని కోణాలు ఉంటాయి? 1 2 3. సమోసా ఈ ఆకారంలోనే ఉంటది, పర్వతాలు కూడా ఈ ఆకారంలోనే ఉంటాయి, అవునా? సమోసా ఇది త్రిభుజం. సరే, ఇప్పుడు ఇది చూడండి. నేను పిలుస్తాను, అలా అది తీసి చూపించారు నాకు. షైనీ, ట్రయాంగిల్ తీసి ఆ కలర్ కూడా చెప్పాలి. ట్రయాంగిల్ ఎక్కడ ఉందో తీసి చూపించు. ట్రయాంగిల్ ఇదేనా? ఇదేనా? ఏ కలర్ లో ఉంది? కూర్చో. చార్లీ, సర్కిల్ ది. సర్కిల్ కదా. ఈ సర్కిల్, ఈ బాల్ రౌండ్ గా ఒకలాగే ఉన్నాయా? ఒకటే ఆకారమా? చూడండి, ఈ బాల్ కూడా రౌండ్ గా ఉంది కదా. నువ్వు ఓవెల్ది ఇది ఓవెలా? కోడిగుడ్డు ఉంటది కదా, కోడిగుడ్డు ఎలా ఉంటది చెప్పండి. కోడిగుడ్డు ఆకారంలోనే ఉంది కదా, ఇది ఓవెల్ ఈ ఆకారంలోనే ఉంటుంది. ఇదేంటి? కాదు, సెమీ సర్కిల్ అంటే ఇది. ఇదేంటి? ఇదేంటి చెప్పు. స్క్వేర్. స్క్వేర్ అంటే 4 పలకలుగా ఉంటది. ఈ బాక్స్ చూడండి, బాక్స్ కూడా ఇలాగే ఉంది కదా. ఇవి ఆకారాలు, రంగులు. తెలిసిందా? ఇదేంటి? స్టార్. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. తెలుసుకున్నా చెప్పింది. స్టార్స్ ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో ఉంటాయి. ఇదిగో చూడండి, ఇది సెమీ సర్కిల్ కదా. ఇంద్రధనుస్సు ఈ ఆకారంలోనే ఉంటది. సూర్యుడు ఉదయించేటప్పుడు కూడా ఈ ఆకారంలోనే వస్తారు. మనం గొడుగు ఉంటుంది కదా, అంబ్రెల్లా, అది ఓపెన్ చేసినప్పుడు కూడా సెమీ సర్కిల్ ఆకారంలో వస్తుంది. తెలిసిన ఆకారాలు, రంగులు, వస్తువుల కోసం. ఇదేంటి? త్రిభుజమా? సమోసా అలా ఉంది, కానీ సమోసా తింటున్నారా మీరు? నిజంగానే తింటలేదా? సరే, అయితే ఇప్పుడు ఇది ఉంది కదా, సమోసా ఆకారం ఉంటది. ఎత్తైన పర్వతాలు కూడా ఈ ఆకారంలోనే ఎలా ఉంటాయి. సరే.